ఇగో మనం ఇట్లా నిన్న ఇగో ఇట్లా ఇగో చుట్టూ అల్లుకున్నాం కదా. ఇగో ఇగో ఇవి మొత్తం అల్లుకున్నాం. ఇగో చుట్టూరంగా అల్లుకున్నాక ఇక మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు స్టార్టింగు. ఇగో స్టార్టింగ్ ఇగో ఇగో ఇంట్లో గుర్తుగా ఇట్లా కనబడతాయి. ఇగో అవే కనబడతాయి వైర్లు. ఇగో ఇప్పుడు మనం ఒక్కొక్కటి అల్లుకుంటూ రావాలి. ఇగో ఇగో ఇట్లా చుట్టూ ఈ బిల్లలు అన్నీ వేసుకుంటూ వచ్చినాకనే మొత్తం బిల్లలు ఇగో ఒక్కొక్క బిల్లలు ఈ బిల్లలు అన్నీ వేసుకుంటూ రావాలి. వేసినాక ఇగో మళ్ళీ ఇగో ఇప్పుడు మొదలు ఇగో ఇట్లా ఇగో ఇట్లా అల్లుకుంటూ రావాలి. ఇగో ఇట్లా ఇగో ఇట్లా అల్లుకుంటూ రావాలి. ఇగో ఇట్లా మనకు వైర్లు వీటి మీద వంటాయి కనబడతాయి. ఇగో బుట్ట మొత్తం లేచేదాకా ఇగో ఇట్లనే అల్లుకుంటూ రావాలి. ఇట్లా ఎప్పుడు ఇక్కడ రెండు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక మనకు ఇక ఇప్పుడు ఒక్కొక్కటే ఉంటుంది. ఇక్కడ చూసిర్రా ఒక్కటే ఉంటుంది ఇక్కడ. ఇగో ఇప్పుడు మనం అల్లుకుంటే దాని మీద అయితే రెండు ఉంటాయి. ఇగో ఇట్లా మీద ఎప్పుడైనా కానీ చూడు గమనించరు. ఇగో ఒకటి రెండు. ఇగో ఇప్పుడు మళ్ళా ఇది కిందికి ఉంటుంది పైకి ఉంటుంది. చూడు ఇగో రెండు. ఎక్కడ మీరు కనిపించా కూడా అవసరం లేదు. ఇక మీకు ఏమన్నా పని ఉన్నదనుకో, పని ఉంటే ఇగో ఇట్లా ఇగ్గుకొని పోరు. ఇగో ఇట్లా ఇగ్గుకొని పోతే బుట్ట మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టిన అన్నది అర్థమవుతుంది మంచిగా. ఇగో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పని ఉన్న ఆడావిడిగా మీరు లేచిర్రు అనుకో, లేస్తే మాత్రం ఇగో ఇట్లా ఇగ్గుకొని పోరు వైరు. ఇట్లా ఇగ్గుకున్నాం అయితే మళ్ళీ మనం వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మొదలు పెట్టచ్చు. మళ్ళీ మనం వచ్చినాక కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదంతా అల్లుతాం కాబట్టి ఎక్కడ మొదలు అనేది ఏర్పడదు, అర్థం కాదన్నట్టుగా. అర్థం అంటే బగ్గా చూస్తే ఇవి రెండు కనబడతాయి. గమనించాలి ఎక్కడ ఈ ఊసిపోయింది అన్నది మనకు విడిచిపెట్టినాం అన్నది. ఇగో ఇక్కడ ఇట్లా ఇట్లా చూసుకోవాలన్నట్టుగా. ఇగో ఇప్పుడు ఇగ్గుతా చూడు. ఇగో ఇట్లా ఏర్పడదు అన్నట్టుగా చెప్పను. మనం బగ్గ గమనించితే ఇగో ఇట్లా ఏర్పడతాయి రెండు. ఇగో అందుకే మనం ఇట్లా ఇగ్గుకోవాలన్నట్టుగా. ఇగ్గుకొని ఉంచుకుంటే మనం ఎంత ఎగిర ఉన్నా కానీ ఎంతసేపు ఇగో మనం లేస్తాం అనేటప్పుడు ఇగో ఇట్లా అనుకొని ఇగో ఇట్లా వదిలిపెట్టుకున్నా ఏం కాదు, ఇట్లా ఏర్పడుతున్నట్టుగా. ఇక బుట్ట మొత్తం ఇట్లనే అల్లుకుంటూ పోవాలి. ఇక బుట్ట గుర్తుపట్టిరా, మంచిగా గమనించిరా. మనం పాత బుట్టలకు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవద్దు, ఆపోజిట్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ 18 పెట్టుకోవాలి, 16 పెట్టుకోవాలి. ఇంకా చిన్న బుట్ట కావాలంటే 12 పెట్టుకోవాలి. ఇట్లా ఆపోజిట్ పెట్టుకోవాలి. మన సనసుక్కల లెక్క సేమ్ పెట్టుకుంటేనైతే రావు అట్లా. ఇప్పుడు ఇటు నేను 18 పెట్టిన, ఈ అడ్డం ఈ ఎర్ర వైర్లు 18 పెట్టిన, ఈ పచ్చ వైర్లు 10 పెట్టిన. ఇప్పుడు ఇవి 8 కూడా పెట్టుకోవచ్చు. ఇగో ఈ పచ్చ వైర్లు ఇట్లా పొడుగు అల్లుకునేటివి ఇగో 8 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం బాక్స్ పెట్టుకుంటాం కదా, కొద్దిగా వెడల్పు ఉండాలి అడుగు అన్నట్టుగా కొంచెం అడుగు నేను ఇంకా 2 లైన్లు పెంచిన అన్నట్టుగా పొడుగుల. మనకి ఇప్పుడు టిఫిన్ పడుతుంది, ఇలా పనికోటలో చెప్తానా. టిఫిన్ పడుతుంది, బాటిల్ పడుతుంది, అంగి పడుతుంది, అదేంటి మన కలువ పోతారు కదా కురిపే, అది పడుతుంది. అట్లా ఇది టిఫిన్ బాక్స్ అన్నట్టు. టిఫిన్ బాక్స్ సరిపోయే అంతది కైకిళ్ళ బుట్ట ఇది నేను మొదలుపెట్టింది. మనం 16 వైర్లు పెట్టుకున్నాం అనుకో, 16 వైర్లు పెట్టుకుంటే ఇంకా చిన్నగా వస్తుంది బుట్ట. అది కూడా చూపెడతా, 16 వైర్లది కూడా పెడతా. కానీ 18 వైర్లది పెడితే టిఫిన్ బాక్స్ మంచిగా పనిచేస్తుంది అని పెట్టాను అన్నట్టుగా. ఇక బుట్ట మొత్తం ఇట్లనే అల్లుకోవాలి. ఇక ఇట్లా వీడియో దగ్గరికి అనుకుంటా చూడుర్రి.
నన్ను తప్పిపోయిందా తప్పిపోతే నేను మళ్ళీ మొత్తం మీదకి వచ్చినాక చూపెడతా, మధ్య మధ్యలోకి వచ్చినాక చూపెడతా. ఓకే, ఇగో ఇట్లా అల్లుకుంటూ రావాలి మొత్తం. ఇగో ఇట్లనే ఇక సేమ్ ఇగో ఇట్లా